సో మనము ప్రీవియస్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఫర్దర్గా కంటిన్యూ అవుదాం. ప్రాబ్లం నంబర్ 4 of second Roman. A and B are seeking admission. A and B are seeking admission. Seeking admission into IIT. Into IIT అంటున్నారు. అంటే ఏబి అనేటువంటి ఇద్దరు ఐఐటి అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు అన్నమాట. ఓకే, then if it is so, if the probability for A to be selected, if the probability for A to be selected is 0.5 and that of both to be selected and that of both to be selected is 0.3. Then is it possible that probability of B to be selected, possible that the probability of B to be selected is 0.9 is a question. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. ఏబి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఐఐటి అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు అన్నమాట. ఏబి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఐఐటి అడ్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఏ ప్రాబబిలిటీ ఫర్ ఏ టు బి సెలెక్టెడ్ ఈజ్ 0.5 అన్నారు. ఏ అనేటువంటి వ్యక్తి సెలెక్ట్ అయ్యేటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే 0.5 అన్నారు. మనం దాన్ని ఏం రాసుకుందాం అంటే పి ఆఫ్ ఏ అని రాసుకుందాం. పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇచ్చారు. అండ్ దట్ బోత్ టు బి సెలెక్టెడ్ ఈజ్ 0.3. బోత్ అంటే ఇద్దరు సెలెక్ట్ అవ్వాలి అనమాట. ఇద్దరు సెలెక్ట్ అవ్వాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి అని, ఏ జరగాలి బి కూడా జరగాలి. ఏ ఇంటర్సెక్షన్ బి, అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంటే ఏ యూనియన్ బి అని. బోత్ టు బి సెలెక్టెడ్ ఈజ్ 0.3 అని ఇచ్చారు. దెన్ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ బి టు బి సెలెక్టెడ్ ఈజ్ 0.9 అంటే పి ఆఫ్ బి అనేటువంటిది 0.9 ఉంటుందా అని అడుగుతున్నారు. ఇంత అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఓకే, ఉందా లేదా మనం తేల్చి చెప్పాలి. సరే, పి ఆఫ్ బి అనేటువంటిది మనం ఎంతలో ఉండొచ్చు అనేటువంటిది మనం కనుక్కుందాం. ఇప్పుడు ఏబి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఐఐటి అడ్మిషన్ కోసము వెళ్తూ ఉన్నారు అంటే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు, కనీసం ఒక్కరైనా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం మనం తీసుకున్నట్లయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అనేటువంటిది ఎంత ఉండవచ్చు అంటే <= 1 కానీ అంతకంటే తక్కువగానే ఉంటుంది కదా. ఇద్దరు వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరిలో కనీసం ఒక్కరైనా సెలెక్ట్ అవ్వాలి అంటే అయితే ఇద్దరు సెలెక్ట్ అవ్వచ్చు, లేదా ఏ సెలెక్ట్ అవ్వచ్చు, లేదా బి సెలెక్ట్ అవ్వచ్చు అనేటువంటిది దాని ప్రాబిలిటీ ఎంత అంటే 1 కానీ అంతకంటే తక్కువగానే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రాబబిలిటీ ఫంక్షన్ ఫర్ ఎవ్రీ ఈవెంట్ ఈస్ వి టుక్ దట్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఎప్పుడైనా కూడా ప్రాబిలిటీ 0కి 1కి మధ్యలో ఉంటుంది అనుకున్నాం కదా. కాబట్టి ఏ యూనియన్ బి అనేటువంటిది 0కి 1కి మధ్యలో ఉంటుంది అని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఇది ఎట్లా వచ్చింది? వి నో దట్ ఇప్పుడు ఇది మనకు తెలుసు అని. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మన కండిషన్ ఫామ్లో ఉంది కదా.
probability of A plus probability of B minus probability of A intersection B is less than or equal to 1 అని. సో ఇప్పుడు దీనిలో ఏం చేద్దాం అంటే మనం 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే 0.5 ఇచ్చారు కదా, ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే మనకు తెలియదు, దాని ప్లస్లో ఏం రాసుకుందాం, ఎక్స్ రాసుకుందాం, అట్లా ఎక్స్ రాసుకుందాం, మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అంటే 0.3 ఇచ్చారా, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 0.5 మైనస్ 0.3 అంటే 0.2 కదా, ఇది 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 0.2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ పాయింట్ ఇటు తీసుకొస్తాను, అప్పుడు ఏమవుతుంది మైనస్ 0.2 అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ 0.2 అవుతుంది. అంటే 0.2ను నేను ఇక్కడ తీసేసాను, ఇక్కడ తీసేసాను, ఇక్కడ తీసేసాను, మూడిట్లో తీసేయాలి. అంటే మైనస్ అనేటువంటిది ఎట్లా ఉండదు కదా, ఇది ప్రాబిలిటీ ఇస్ ఆల్వేస్ 0 ఆర్ మోర్ దాన్ 0 ఉండాలి. కాబట్టి మనం 0 తీసుకుందాం. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.8. సో ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, పి ఆఫ్ బి అనుకున్నాం. ఎక్స్ అంటే పి ఆఫ్ బి అనుకున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం, ఇక్కడ ఎక్స్ అంటే. దేర్ ఫోర్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.8 వచ్చింది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి 8 కానీ అంతకంటే తక్కువగానే వస్తుంది, 0.8 కానీ అంతకంటే తక్కువగానే వస్తుంది. మరి ఇక్కడ ఏమడిగారు, ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ బి సెలెక్టెడ్ ఈజ్ 0.9 అన్నారు, 0.9 ఉంటుందా అంటున్నారు. కాబట్టి మనం ఏం చెప్తాం, దేర్ ఫోర్ పి ఆఫ్ బి cannot be 0.9 అది. సో సింపుల్గా ఆన్సర్ ఏంటంటే దేర్ఫోర్ ఆన్సర్ ఏంటి అంటే నో అని చెప్తాం. ఎస్ ఆర్ నో టైప్లో నో అని చెప్తే సరిపోతుంది అన్నమాట. నౌ let us go for the next question. This is problem number 5, a very important sum for IP point of view also. Probability for a contractor, question నాతో పాటు మీరు రాసుకోండి. The probability for a contractor to get a road contract, to get a road contract to get a road contract is 2/3 and to get a building contract and get a building contract and to get a building contract మ్యూట్లో పెట్టండి. బిల్డింగ్ కాంట్రాక్ట్ ఈజ్ 5/9 is 5/9. The probability to get at least one contract, at least one contract is 4/5. Find the probability that he gets both the contracts. The question. Now let us think about the answer for this. సో ఇక్కడ ఏమంటున్నారంటే ప్రాబబిలిటీ ఫర్ ఎ కాంట్రాక్టర్ టు గెట్ ఎ రోడ్ కాంట్రాక్ట్ ఈజ్ 2/3 అన్నారు. రోడ్ కాంట్రాక్ట్ అంటే ఏ అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెటింగ్ రోడ్ కాంట్రాక్ట్ అనుకున్నాం. దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ ప్రాబబిలిటీ ఎంత మనకి ఇచ్చారు అంటే 2/3 అని ఇచ్చారు. తర్వాత అండ్ టు గెట్ ఏ బిల్డింగ్ కాంట్రాక్ట్ బి అనుకుందాం. ఇది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ బిల్డింగ్ కాంట్రాక్ట్ అనుకుంటే దేర్ ఫోర్
ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 5/9 ఇచ్చారు. ద ప్రాబిలిటీ టు గెట్ అట్లీస్ట్ వన్ కాంట్రాక్ట్ అంటే ఏ యూనియన్ బి అని. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ one contract. Therefore probability of A union B is equal to anta ante 4/5 అని ఇచ్చారు. Find the probability to get both the contracts. Therefore A intersection B అంటే event of getting both contracts అని. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. ఇది మనకున్నటువంటి డేటా. మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ అడిషన్ థీరం అని వాడతాం. ఫ్రమ్ అడిషన్ థీరం ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ probability of B minus probability of A intersection B. ఇది మనకున్నటువంటి అడిషన్. వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి అంటే 4/5 ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే 2/3, ప్రాబిలిటీ ఆఫ్ బి అంటే 5/9 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనం కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఆ మైనస్ టర్మ్ లెఫ్ట్ తీసుకొచ్చాం, ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ అటుపోతుంది అంటే 2/3 ప్లస్ 5/9 మైనస్ 4/5. సో దీనికి ఎల్సిఎం ఏం కడదామంటే 45 కడదామా? ఓకే, 45 కట్టే 3/15 అంటే ఇక్కడ 30 వస్తుంది, 9/5 అంటే ఇక్కడ ఒక 25 వస్తుంది, 5/9 అంటే -36 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -6 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 19 వచ్చింది. 19/45. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 19/45. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. ఓకే, now the next question number 6. ఇది కూడా మనకు అడుగుతున్నటువంటి మోడల్ క్వశ్చనే. ఇన్ ఎ కమిటీ ఆఫ్ 25 members, ఇన్ ఏ కమిటీ ఆఫ్ 25 members, each member is proficient. Each member is proficient either in maths or in statistics. Either in maths or in statistics or in both, if 19 of these are proficient in maths, if 19 of these are proficient in maths. ప్రొఫిషియంట్ అంటే తెలిసి ఉండడం లేదా ఎక్స్పర్ట్ అని. ఇన్ మ్యాథ్స్, 16 in statistics, 16 in statistics. Find the probability that a person selected from the committee
committee selected from the committee is proficient in both is proficient in both. ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. అసలు ఏమి ఇచ్చారు అనేటువంటిది ఆలోచించి ఏం కనుక్కోవాలి, ఎలా ఆలోచిద్దాం. ఇన్ అ కమిటీ ఆఫ్ 25 మెంబర్స్ అంటే కమిటీలో 25 మంది ఉన్నారంట. ఉంటే ఈచ్ మెంబర్ ఈజ్ ప్రొఫిషియంట్ ఐదర్ ఇన్ మ్యాథ్స్ ఆర్ ఇన్ స్టాటిస్టిక్స్. ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్లో కానీ స్టాటిస్టిక్స్లో కానీ ప్రొఫిషియంట్గా ఉన్నారంట. ప్రొఫిషియంట్ అంటే ఏంటంటే తెలిసి ఉన్న ఎక్స్పర్ట్ అని అనుకోండి. ఎక్స్పర్ట్ మ్యాథ్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ప్రొఫిషియంట్ కానీ రెండిట్లో కానీ ఎక్స్పర్ట్ అయి ఉన్నారంట. 25 మెంబర్స్లో మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, స్టాటిస్టిక్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ రెండు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే 19 ఆఫ్ దీస్ ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథ్స్. దీంట్లో 19 మందికి మ్యాథ్స్ తెలుసు అన్నారు. 16 ఆర్ ఇన్ స్టాటిస్టిక్స్. 16 మెంబర్స్కు స్టాటిస్టిక్స్ తెలుసు అని. అయితే ప్రాబిలిటీ దట్ ఎ పర్సన్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద కమిటీలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే హీఈస్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్. రెండు తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. అది మనకిచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు 25 మెంబర్స్ కదా మనకు ఉండేది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎం అంటే ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథ్స్ అనుకుందాం. ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథ్స్ కాబట్టి ఎం పెట్టాం. ఎస్ అంటే ప్రొఫిషియంట్ ఇన్ స్టాటిస్టిక్స్ అనుకుందాం. టోటల్ అంటే కనీసము దీంట్లో కానీ దాంట్లో కానీ రెండిట్లో కానీ ఉంటారన్నారు కదా. కాబట్టి మనకి ఇచ్చినది ఏంటంటే ఎన్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 25. మ్యాథ్స్లో ఉండవచ్చు, స్టాటిస్టిక్స్లో ఉండవచ్చు, రెండిట్లో ఉండవచ్చు. కనీసం ఒక దాంట్లో అయినా గ్యారెంటీ ఉంటారు. వాళ్ళు ఎంతమంది 25. ఇప్పుడు 19 ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథ్స్ అన్నారు. మ్యాథ్స్లో ఎంతమంది ఉన్నారు అంటే 19 మంది ఉన్నారు అని. మరి స్టాటిస్టిక్స్లో ఎంతమంది ఉన్నారు అంటే 16 మంది ఉన్నారు అన్నారు కదా. దీంట్లో 19 ఉన్నారు, దాంట్లో 16 ఉన్నారు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో మనం 19 + 16 కలుపుకుంటే ఎంత వస్తుంది? ఎన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 19 + 16 ఈజ్ ఈక్వల్ టు 35 వస్తుంది. మొత్తం కలిపితే 35 వచ్చిందంటే ఉన్నదే 25 టోటల్. 35 వచ్చిందంటే ఈ 35 - 25 ఏమై ఉండాలి? రెపిటేషన్ అయి ఉండాలి కదా. దేర్ ఫోర్ అంటే రెండిట్లో ఉన్న వాళ్ళు దీంట్లో కౌంట్ అయి ఉంటారు. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఎం అండ్ ఆల్సో ఎస్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉండింటారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 35 - 25 ఈజ్ ఈక్వల్ టు 10 అయి ఉంటారు అనమాట. 35 - 25 ఈజ్ ఈక్వల్ టు 10 అయి ఉంటారు. ఇలా ఉండి ఉంటారు. ఇప్పుడు మనము ఒక వ్యక్తిని దీంట్లోంచి సెలెక్ట్ చేసుకుంటే ఫ్రమ్ ద కమిటీ హీస్ ప్రొఫిషియంట్ ఇన్ బోత్. రెండిట్లో ప్రొఫిషియంట్ అయి ఉండేటువంటి ప్రాబిలిటీ అంతా అంటున్నారు. ఈ 10 మందిలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే అతను రెండిట్లో ప్రొఫిషియంట్ అయి ఉంటాడు కదా. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏమి 10లో నుంచి ఒకటి 10c1 ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ బై టోటల్ రాసుకుంటే సరిపోతుంది. లేదా 10c1 ఒక మాట రాద్దామండి. ఏం రాద్దామంటే మనం ఇక్కడ ఏం రాస్తున్నాం యాక్చువల్గా ఎన్ ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ ఎస్ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ రాస్తున్నాం టోటల్ అనమాట. అంటే 10 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 × 2 డివైడెడ్ బై 5 × 5 కదా. ఇది ఒక 5 క్యాన్సల్ 2/5. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, ఈ మాదిరిగా మనం చేయవచ్చు. దీన్నే మీకు ఇంకొంచెం క్లారిటీ కోసం వచ్చిన డయాగ్రామ్ వేస్తాను. ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు అడుగుతున్నారు, ఎంట్రన్స్లో అడుగుతున్నారు ముఖ్యంగా. అందుకని ఇది ఒక బేస్ లాగా అనమాట. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే డయాగ్రామ్ వేసుకోవాలి.
వేసుకుంటే ఇది ఏంటంటే మ్యాథ్స్ అనుకుందాం, ఇదేమనుకుందామంటే స్టాటిస్టిక్స్ అనుకుందాం. రెండిట్లో ఎంతమంది ఉన్నారు, రెండిట్లో కలిపి 10 మంది వచ్చారు కదా, బోత్ 10 ఉన్నారు. మ్యాథ్స్లో ఎంతమంది ఉన్నారంటే 19 ఉన్నారు, అంటే ఇక్కడ 9 వేసుకోవాలి. స్టాటిస్టిక్స్లో ఎంతమంది 16 ఉన్నారు, ఇక్కడ 6 వేసుకోవాలి. 9 + 10 + 6 = 25 అయిందా, మొత్తం కలిపితే 25 సరిపోయిందా. రెండిట్లో ఉన్నవాళ్ళు వీళ్ళెవరు, ఈ కేటగిరీ ఎవరంటే మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని. వీళ్ళెవరు తెలుసా, ఓన్లీ మ్యాథ్స్, ఓన్లీ మ్యాథ్స్, మ్యాథ్స్ మాత్రమే వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 9 మంది. ఈ 6 ఎవరు అంటే ఓన్లీ స్టాటిస్టిక్స్, ఓన్లీ స్టాటిస్టిక్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంటే 6 మెంబర్స్ అని. అట్లా కూడా అడుగుతారు, అట్లా అడిగినప్పుడు చెప్పాల్సి వస్తుంది మనం ఓన్లీ మ్యాథ్స్ ఎంత, ఓన్లీ స్టాటిస్టిక్స్ ఎంత, బోత్ ఎంత అని అలా అడిగినప్పుడు కూడా మనం చెప్తాం. ఓన్లీ మ్యాథ్స్ అంటే ఇప్పుడు ఓన్లీ మ్యాథ్స్ అని అడిగా అనుకోండి, అప్పుడు దీని ప్రాబిలిటీ అంటే ఏం చెప్తారు మీరు, 9/25 అంటారు. ఓన్లీ స్టాటిస్టిక్స్ అంటే 6/25 అంటారు. బోత్ అంటే 10/25 అని చెప్తారు. అలా ఆ మాదిరి అడిగినప్పుడు చెప్పాల్సి వస్తుంది. హియర్ మనకేమంటున్నారంటే ఏబిసి ఆర్ 3 హార్సెస్ ఇన్ ఏ రేస్. గుర్రపందాలు సినిమాలు చూసింటారు కదా, నిజంగా చూడకపోయినా. గుర్రపందాలు ఏంటంటే కొన్ని గుర్రాలు ఉంటాయి, పరిగెడుతూ ఉంటాయి, ఏదో ఒకటి గెలుస్తుంది, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఎట్లా. ఓకే, సో ఏబిసి ఆర్ 3 హార్సెస్ ఇన్ ఏ రేస్. ఈ రేస్లో ఏబిసి అనేటువంటి 3 గుర్రాలు ఉన్నాయంట. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ టు విన్ ద రేస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బి. ఏ గెలిచే అవకాశము బి గెలిచే దాని మీద డబుల్ ఉంది అని. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ సి అన్నారు. అయితే వాట్ ఆర్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఏబిసి టు విన్ ద రేస్, ఏబిసిలు గెలిచేటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటున్నారు. మనం ఏం చేద్దామంటే పి ఆఫ్ ఏ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ విన్నింగ్ అని అనుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ టు విన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుందామంటే పి ఆఫ్ ఏ అని రాసుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ బి టు విన్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి అని రాసుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ సి టు విన్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ సి అని రాసుకుందాం. ఇప్పుడు ఏబిసి అనేటువంటి 3 హార్సెస్ ఉన్నప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి గ్యారంటీ గెలుస్తుంది కదా. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి, ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే కనీసం ఒకటైనా గెలవడం అని. ఉన్నాయి 3 గుర్రాలు, కనీసం ఒకటైనా గెలుస్తుందిగా. కాబట్టి ఇది షూర్ ఈవెంట్ అనమాట, గ్యారంటీ. కాబట్టి ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, షూర్గా జరిగేటువంటిది. కాబట్టి పి ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే ఇక్కడ ఇది రేస్ కాబట్టి ఇప్పుడు 3 గుర్రాలు ఉన్నాయి, పరిగెడుతున్నాయి. 3 గుర్రాలు పరిగెడుతున్నాయి, ఒకటి కుంటుకుంటూ పోయినా మిగిలినది ఆగిపోతే అది గెలిచినట్టేగా, అది ఆ మాదిరిగా. తర్వాత ఇది రేస్ అంటున్నాం కాబట్టి ఆల్సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అంటే 0 కదా. అందుకని ఏ గెలిస్తే బి గెలవదు, బి గెలిస్తే ఏ గెలవదు. జస్ట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ని ఇచ్చినట్టు అనమాట. అట్లాగే ఫస్ట్ వస్తే ఇంకెవరు ఫస్ట్ రాలేదుగా. ఏ ఇంటర్సెక్షన్ బి 0, ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ 0, ప్రాబిలిటీ ఆఫ్ డి ఇంటర్సెక్షన్ సి కూడా 0. అంటే ఏ 2 ఒకసారి గెలవవు, 3 గెలవవు అని కూడా మనం చెప్తున్నాం. పి ఆఫ్ ఏ అండ్ బి అండ్ సి అనేటువంటిది దేనికి సమానం మనకున్నటువంటి డెఫినేషన్ ప్రకారం, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ సి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది అడిషన్ థియరంకి ఎక్స్టెన్షన్. అయితే ఇప్పుడు ఏమైంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ సి ఇవన్నీ 0లే కదా, ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో మనకి ఏమని ఇచ్చారంటే ఆల్సో, ఇక్కడ రాద్దాం ఉండండి, ఆల్సో మనకేమి ఇచ్చారంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి అని ఇచ్చారుగా. ఏ గెలిచేదానికి రేస్ ట్వైస్ దట్ ఆఫ్ బి అన్నారు. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారంటే ట్వైస్ ప్రాబబిలిటీ ఆఫ్ సి అని ఇచ్చారు, ట్వైస్ ప్రాబబిలిటీ ఆఫ్ సి అని ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు
2 ఇంటూ పీ ఆఫ్ బి ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, 2 ఇంటూ దేర్ఫోర్ తీసుకుందామండి, దేర్ఫోర్ పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2 ఇంటూ పీ ఆఫ్ బి వచ్చింది. ఈ పీ ఆఫ్ బిని తీసుకుని దీనిలో పెడతాను, 2 ఇంటూ పీ ఆఫ్ సి అవుతుందా అంటే దిస్ ఈక్వల్ టు 4 ఇంటూ పీ ఆఫ్ సి అవుతుంది. కాబట్టి మనకేమొస్తుందంటే పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పీ ఆఫ్ బి వచ్చింది, పీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ సి వచ్చింది, కాబట్టి పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 పీ ఆఫ్ సి వచ్చింది. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్, ఇప్పుడు పీ ఆఫ్ ఏ అంటే నేనేం రాస్తాను, 4 పీ ఆఫ్ సి అని రాస్తాను, 4 పీ ఆఫ్ సి ప్లస్ పీ ఆఫ్ బి అంటే ఏం రాస్తాను, 2 పీ ఆఫ్ సి అని రాస్తాను, ప్లస్ పీ ఆఫ్ సి అంటే ఏం రాస్తాను, పీ ఆఫ్ సిని రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి మనకు 4 + 2 ఈజ్ 6, 6 + 1 ఈజ్ 7, 7 పీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే పీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు, పీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/7 వచ్చింది. దేర్ఫోర్ పీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 పీ ఆఫ్ సి కదా ఇక్కడ ఉండేది, 2 ఇంటూ పీ ఆఫ్ సి ఉంది, 2 ఇంటూ పీ ఆఫ్ సి అంటే 2 ఇంటూ 1/7 అని ఈజ్ ఈక్వల్ టు 2/7 అవుతుంది. తర్వాత పీ ఆఫ్ ఏకి వెళ్దాం, పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 పీ ఆఫ్ సి వచ్చింది మనకు, 4 పీ ఆఫ్ సి వచ్చింది, 4 పీ ఆఫ్ సి అంటే 4 ఇంటూ 1/7 ఈజ్ ఈక్వల్ టు 4/7. దేర్ఫోర్ ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/7 వచ్చింది, పీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2/7 వచ్చింది, అండ్ పీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/7 వచ్చింది. ఇది మనకు కావాల్సినటువంటి ప్రాబబిలిటీస్ ఆఫ్ ఏబీసీ టు విన్ ద రేస్. ఏబీసీలు విడివిడిగా గెలిచే ప్రాబబిలిటీ ఎంత అంటే ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ అన్నమాట. నౌ వీఆర్ స్టార్టింగ్ విత్ ద 8th క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నారంటే ఎట్లా పెట్టినామా, ఇక్కడ ఏమంటున్నారంటే a bag is containing 12 2 రూపీ కాయిన్స్. డేటా రాసుకుందాం. మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటి అంటే 2 రూపీ కాయిన్స్, 2 రూపీస్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి, ఇక్కడ రాద్దాం 12 ఉన్నాయి. తర్వాత 1 రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. అండ్ హాఫ్ రూపీ కాయిన్స్, హాఫ్ రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఈ మాదిరిగా ఉన్నాయన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే మనం యాడ్ చేసుకుంటే 12 + 7 = 21 + 4 = 25 ఉన్నాయి టోటల్ కాయిన్స్. సో ఇవి నంబర్ ఆఫ్ కాయిన్స్, ఇదేమో నంబర్ ఆఫ్ కాయిన్స్ 23 సార్. అవునా, 12 + 7 is 19, 19 + 4 23 కదా. ఓకే 23, టోటల్ is 23 కాయిన్స్. ఇలా ఉన్నప్పుడు ఇదేమో వాల్యూ, ఇదేమో నంబర్ ఆఫ్ కాయిన్స్, టోటల్ కాయిన్స్ 23 ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏమంటున్నారంటే ఇఫ్ 3 కాయిన్స్ ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్, 23లో నుంచి 3 కాయిన్స్ సెలెక్ట్ చేశారంట. 23లోంచి 3 కాయిన్స్ ఎన్ని రకాలు సెలెక్ట్ చేయొచ్చు అంటే ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం 23C3 వేస్ సెలెక్ట్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 23C3. ఇన్ని విధాలు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం. ఇక్కడ ఏ కండిషన్ లేదు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఫైండ్ ద ప్రాపర్టీ దట్ ది సమ్ ఆఫ్ 3 కాయిన్స్ ఈజ్ మ్యాక్సిమం అంటున్నారు. ఈ వచ్చినటువంటి సెలెక్ట్ చేసుకున్న 3 కాయిన్స్ మీద సమ్ము మ్యాక్సిమం వాల్యూ ఉండాలట. వాల్యూ మ్యాక్సిమం ఉండాలంటే మనం మ్యాక్సిమం వాల్యూ ఉన్నటువంటి కాయిన్స్ సెలెక్ట్ చేయాలి కదా. మ్యాక్సిమం వాల్యూ ఉండాలంటే మ్యాక్సిమం వాల్యూ ఉన్నటువంటి కాయిన్స్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. మ్యాక్సిమం వాల్యూ ఉన్నటువంటి కాయిన్స్ ఏవి అంటే 2 రూపీ కాయిన్స్ మ్యాక్సిమం వాల్యూ. ఎన్ని ఉన్నాయి 12. 12లో నుంచి మనం 3 సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ మ్యాక్సిమం వాల్యూ కాయిన్స్
number of ways of selecting maximum value number of ways of selecting 3 maximum value selecting 3 maximum value coins 12 ఉన్నాయి కాబట్టి 12 లో నుంచి 3 అంటే 12C3 వేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. therefore probability of this event is equal to ఏమవుతుందంటే this is m/n అనేటువంటిది మనకున్నటువంటి ఫార్ములా కాబట్టి 12C3 divided by 23C3 అవుతుంది. 12C3 divided by 23C3 దాన్ని అలా ఉంచండి, ఆన్సర్ అదే ఇచ్చారు మనకు. ఓకే, సెకండ్ ఏంటంటే సమ్ ఆఫ్ 3 కాయిన్స్ ఈజ్ మినిమం ఉండాలంట. మినిమం ఉండాలంటే మినిమం వాల్యూ అంటే ₹1/2 లీస్ట్, అట్లాంటివి ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 4C3 వేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 4 నుంచే 3 రావాలి, అప్పుడు మినిమం వస్తుంది. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ మినిమం వాల్యూ కాయిన్స్, number of ways of selecting 3 minimum value coins is equal to n ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 4C3 వేసి తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు m. therefore దీనికి ప్రాబబిలిటీ is equal to ఎంత అంటే m/n. అంటే ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి, 4C3 divided by 23C3 రావాలి. రెండోది అయిపోయింది. మూడోది ఏమంటున్నారంటే ఈచ్ కాయిన్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూ అంటున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వాల్యూ ఉండాలంట. అంటే ₹2 కాయిన్ ఒకటి రావాలి, ₹1 కాయిన్ ఒకటి రావాలి, ₹1/2 కాయిన్ ఒకటి రావాలి. అంటే ఈ 12లో నుంచి ఒకటి అంటే 12C1, 7లో నుంచి ఒకటి 7C1, 4లో నుంచి ఒకటి 4C1, అది మనకు కావాల్సింది. సో ఈచ్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూ డైరెక్ట్ ప్రాబిలిటీ రాసేనా, ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ కాయిన్ ఈజ్ ఆఫ్ ఈచ్ కాయిన్ ఈజ్ ఆఫ్ different value is equal to ఎంత అవుతుందంటే ₹2 నుంచి ఒకటి 12C1 ఇంటూ ₹1 నుంచి ఒకటి 7C1 ఇంటూ ₹1/2 నుంచి ఒకటి 4C1 డివైడెడ్ బై టోటల్ ఈజ్ 23C3. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఇది కూడా అట్లాగే వదిలేస్తారు బుక్లో, మనం కూడా ఇలాగే వదిలేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆన్సర్ ఫర్ ది థర్డ్ పార్ట్. దిస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ఫస్ట్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ది సెకండ్ పార్ట్. సో ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే P of A వాల్యూ P of B, P of C, ఎండ్ సెక్షన్ B, ఎండ్ సెక్షన్ B, ఎండ్ సెక్షన్ C ఇచ్చారు. ఎండ్ సెక్షన్ B ఇంటర్సెక్షన్ C కూడా ఇచ్చారు. ఇచ్చి A and B and C is equal to greater than or equal to 0.75 అయితే B ఇంటర్సెక్షన్ C వాల్యూ 0.21 నుంచి 0.46 మధ్యలో ఉంటుంది అని ప్రూవ్ చేయండి అంటున్నారు. సరే, మనం ఏం చేద్దామంటే వి కన్సిడర్ P of A and B and C. A and B and C అంటే కనీసం ఒకటైనా జరగడం కదా. అది ఎంత ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.75 ఉంది. గివన్ ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B యూనియన్ C ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.75. ఇది మనకి ఇచ్చిండేది. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే therefore 0.75 ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B యూనియన్ C ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 0.75 కంటే ఎక్కువ ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఏ ఈవెంట్ ప్రాబిలిటీ అయినా కూడా 1 కంటే తక్కువ ఉంటుంది, 1కి సమానంగా ఉంటుంది అని మనకు తెలుసు. కాబట్టి దీన్ని మనం రాసేసాం, జనరల్ ప్రాపర్టీ నుంచి వచ్చింది అది.
ఇప్పుడు ఏం చేస్తానంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 0.75 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి యూనియన్ సి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ సి మైనస్ probability of A intersection B minus probability of B intersection C minus probability of C intersection A plus probability of A intersection B intersection C is less than or equal to 1 అని రాశాను. ఇది మనకున్నటువంటి అడిషన్ థియరమ్ ఎక్స్టెన్షన్ నుంచి వచ్చింది. 0.75 is less than or equal to P of A వాల్యూస్ రాస్తున్నాను, ఏం లేదు. పాయింట్ ఏ అంటే P of A అంటే 0.3 ఇచ్చారు, P of B అంటే 0.4 ఇచ్చారు, P of C అంటే 0.8 ఇచ్చారు, మైనస్ P of A ఇంటర్సెక్షన్ B అంటే 0.09 ఇచ్చారు, P of B ఇంటర్సెక్షన్ C అంటే మనం కనుక్కోవాలి X అనుకుందాం, మైనస్ P of A ఇంటర్సెక్షన్ C అంటే 0.28 ఇచ్చారు, 0.28 ఇచ్చారు, ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C అంటే 0.08 ఇచ్చారు. వాల్యూస్ అని రాసాము. ఓకే, సో దిస్ ఈజ్ ఇంప్లాయింగ్ 0.75 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్లు యాడ్ చేస్తున్నాను. 0.3 ప్లస్ 0.4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0.7, 0.7 ప్లస్ 0.8 ఎంత అంటే 1.5, 1.5 ప్లస్ 0.08 ఏంటంటే 1.58, 1.58 ప్లస్లన్నీ యాడ్ చేశాను. మైనస్లు చేద్దాం, అంత ఇది 0.9, 0.28 మైనస్ 0.9 అంటే ఇక్కడ ఒక 0.9 యాడ్ అవుతుంది, 0.37 వస్తుందా, 37 వస్తుంది, మైనస్ 0.37 మైనస్ 0.37 మైనస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, 1.58లో నుంచి 0.37 తీసేస్తే కరెక్ట్ చేసామా, చేసాము, ఈ రెండే కదా యాడ్ చేయాల్సినది, 0.28 అంతలేండి, రైట్. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 0.75 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.58లో 1.58లో నుంచి 0.37 తీస్తే 1.21 వస్తుంది. 1.21 మైనస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు ఈ 1.21ను ఇటు తీసుకొస్తాం, అటు తీసుకొస్తాం అంటే 0.75 మైనస్ 1.21 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ 1.21. 1.21 అన్ని వైపులు తీసేసాం అనమాట. మైనస్ 1.21 మైనస్ ప్లస్ 0.75 అంటే ఎంత, ఇక్కడ 25, 21, 0.46 కదా, మైనస్ 0.46 వచ్చింది. ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 0.21 వచ్చింది తీసేస్తే. సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇది ఇటు వస్తుంది, అది అటు పోతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ 0.21 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.46 అవుతుంది. ఓకే, బై ప్రాపర్టీ అది. నా ఎక్స్ అంటే ఏంటి, బి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి కదా, దేర్ఫోర్ 0.21 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.46 అంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది వాల్యూ అంటే 0.21 నుంచి 0.46 మధ్యలో ఉంటుంది అని మనం ప్రూవ్ చేసాం. మనం ప్రూవ్ చేసినది కూడా అదే, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, సో ఇప్పుడు మనకేమంటున్నారంటే ప్రాబబిలిటీస్ ఆఫ్ 3 mutually exclusive events
ఆర్ రెస్పెక్టివ్లీ. ఇది ఒక ఈవెంట్ ప్రాబిలిటీ, ఇది ఇంకొక ఈవెంట్ ప్రాబిలిటీ, ఇది ఇంకొక ఈవెంట్ ప్రాబిలిటీ. ఏ రెండు కూడా ఒకసారి జరగవు. అయితే పీ వాల్యూ ఈ రెండింటి మధ్య ఉంటుంది అని ప్రూవ్ చేయండి అంటున్నారు. మనం ఏం చేస్తామంటే దీనికి సొల్యూషన్ ఆలోచిద్దాం. సొల్యూషన్ ఏవైనా ఇవన్నీ ఈవెంట్సే కాబట్టి ప్రతి ఒక్క ప్రాబిలిటీ కూడా 0కి 1కి మధ్యలో ఉండాలి కదా. వీ నో దట్ ప్రాబబిలిటీ ఆఫ్ every event lies between 0 and 1. 0కి 1కి మధ్యలో ఉండాలి. therefore 1 minus 2p by 2 అనేటువంటిది కూడా 0కి 1కి మధ్యలో ఉండాలి కదా. అది కూడా ఒక ఈవెంటే కదా. అంటే 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 minus 2p by 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేసినాం అనుకోండి. 2 into 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 minus 2p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 into 1 వస్తుంది. దట్ ఈస్ ఇంప్లయింగ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 minus 2p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. దట్ ఈస్ ఇంప్లయింగ్ 1 ఇటు తీసుకొస్తాను. -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 minus 1. అంటే డివైడెడ్ బై -2 చేస్తాను. డివైడెడ్ బై -2 చేస్తే ఏమొస్తుంది? -1 బై ఫస్ట్ 2 చేస్తూ ఉండేది. -1/2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -p ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది అనుకున్నాం కదా. -1/2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు +1/2 అవుతుంది. p అప్పుడు కూడా 0 కంటే ఎక్కువ ఉంటుంది. -1/2 కంటే ఎక్కువ అంటే దేర్ఫోర్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2 మనం తీసుకోవచ్చు. దేర్ఫోర్ దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2. p వాల్యూ 1/2 కంటే తక్కువ ఉంటుంది అని వచ్చింది. ఈ పార్ట్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఆల్సో ఏం చెప్తామంటే దీస్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాబట్టి ఒకటి జరిగితే ఇంకోటి జరగదు. సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ మస్ట్ బి ఈక్వల్ టు ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంటే 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 + 3p by 3 plus 1 minus p by 4 plus 1 minus 2p by 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 3 ఈవెంట్ల ప్రాబిలిటీస్ కలిపినా కూడా 1 కంటే తక్కువే రావాలి కదా. అలా అయినప్పుడే అవి ప్రాబిలిటీస్ అవుతాయి. నౌ దిస్ ఈజ్ ఇంప్లయింగ్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. దిస్ ఈజ్ ఇంప్లయింగ్. కొంచెం స్పేసింగ్ తీసుకుందాం. స్పేసింగ్ ఇక్కడ ఇది స్పేసింగ్ రైట్. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్. ఏం చెప్తానంటే ఇక్కడ నుంచి రాస్తాను. దీనికి ఎల్సిఎం కడుతున్నాను అంతే సింపుల్గా. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 4 2కి ఎల్సిఎం ఎంత? 12 by 12 by 12 తీసుకుంటే ఇక్కడ ఏం రాయాలి? ఇంటి 4 రాయాలన్నా. 4 + 12 అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి? ఇంటి 3 రాయాలన్నా. +3 - 3p అవుతుందా? ఇక్కడ ఏం రాయాలి? ఇంటి 6 రాయాలన్నా. +6 - 12p అవుతుందా? ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఈ 12 ఇక్కడ తీసుకొచ్చాయనుకోండి. 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 × 0 అయింది. 12p - 12p క్యాన్సిల్. -3p మిగిలింది. 4 + 3 అంటే 7. 7 + 6 అంటే 15. 15 - 3p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. 1 × 12 చేయాలి కదా. కాబట్టి 15 ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? -15 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 - 15 అవుతుంది. అంటే -15 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3 అయింది. దీన్ని 3తో డివైడ్ చేయండి. 3తో డివైడ్ చేస్తే -15/3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3/3. 3తోనే డివైడ్ చేశాను నేను. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? -5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1/3 పోయింది. 13 సార్. 15 బదులు 13 సార్.
13 అవును సార్. ఎట్లా వచ్చింది? 4 + 3 6. 13 సార్. 4 + 3 is 7, 7 + 6 is 13 కదా, ఇది అవును. 15 రాసానా? 13 అంటే ఇది కూడా 13ఏగా, ఇది కూడా 13ఏగా, ఇది 13ఏగా, ఇది మారుతుందిగా, ఇవన్నీ మారుతాయి. తీసిపారండి, ఊరికే కన్ఫ్యూజన్ ఇద్దరు ఎవరు చెప్తారు. ఇక్కడ నుంచి కట్ చేసి మళ్ళీ ఫ్రెష్ రాసుకుంటాం. ఇప్పుడు ఏం రాద్దాం, 13 కదా, ఇది 13 అంటే ఇక్కడ -13 వచ్చింది, ఇక్కడ 12 - 13 వచ్చిందా. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ డివైడెడ్ బై -3 చేద్దాం. ఫస్ట్ 3 చేద్దాం. చేస్తే -13/3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1/3. సో మైనస్తో ఇప్పుడు మల్టిప్లై చేస్తే 1/3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు p ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13/3 వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనం తీసుకోవాల్సింది మీ p ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/3. దేర్ ఫోర్ 1/3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు p. ఇది ఎట్లా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది 1 కంటే ఎక్కువ ఉంది, తీసేయండి. p లెస్ దెన్ 1 మనకు తెలుసు. కాబట్టి దిస్ ఇంప్లైస్ p ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/3 అని. ఇది రెండో కండిషన్, ఇది మొదటి కండిషన్. ఈ 1, 2 కండిషన్స్లో నుంచి 1 and 2 ఇంప్లైస్ ఏమవుతుంది అంటే p వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 1/2 కంటే తక్కువ, 1/3 కంటే ఎక్కువ అని కదా. 1/3 ఆల్వేస్ లైస్ బిట్వీన్ 1/3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2. హెన్స్ మనకు కావాల్సినటువంటి రిలేషన్ వచ్చేసింది. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటిది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇది ఎప్పుడో ఒకసారి అడిగారు పబ్లిక్ ఎగ్జామ్లో.